సిఆర్డీఏ సిబ్బంది చేతివాటంపై చేసిన ఏబిఎన్ కథనాలకు అధికార యంత్రాంగం స్పందించింది. విచారణ కోరుతూ సిఆర్డీఏ కమిషనర్ లేఖ రాశారు. రైతుల దగ్గర నుంచి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. లంచం డిమాండ్ చేసిన ఉద్యోగిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. తుళ్లూరు సిఆర్డీఏ కార్యాలయంలో కొందరు కంప్యూటర్ ఆపరేటర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం వెళ్లిన రైతుల నుంచి వేలకు వేలు డిమాండ్ చేసి వసూలు చేస్తున్నారు. మీరు స్థానికులు, అందుకే 50% తగ్గిస్తున్నామంటూ ఎక్స్ట్రాల్ చేస్తున్నారు. ఇంతకు ముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి ఫీజు లేకుండా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారు. రక్త సంబంధీకుల పేరుతో ఆస్తులను రాస్తే ఫీజు లేకుండా రిజిస్టర్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. రైతులను పిండుకొని రిజిస్ట్రేషన్లు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. చేతులు తడపకపోతే పనులు జరగవని జగన్ ప్రభుత్వ హయాంలో చెప్పినట్టే ఇప్పుడు కూడా చెబుతున్నారు. బేరాలు ఆడుతూ లోకల్ అయితే రిబేటు సైతం ఇస్తామంటున్నారు. ఇవన్నీ తమ కోసం కాదని, పై అధికారుల కోసమని నిస్సిగ్గుగా చెబుతున్నారు. కాదంటే కొర్రి వేస్తున్నారు. డబ్బు ఇవ్వకపోతే ఉన్నతాధికారులకు చెబుతామని, అప్పుడు రూల్ ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరింపు ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇలా బెదిరించే ఓ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంత 50 ఏళ్ళ ఆయనకి మళ్ళీ ఈయనకంటే 10 ఏళ్ళు రాక అవుతాయి, 5-10 ఇవ్వాలిగా. 60 అంటే మనకి వాళ్లేగా చేసింది తప్పు, అది ఇదని మాట్లాడారు వాళ్ళు. వేరే ఊర్లో జరిగింది, లేగలకి 1,00,000 ఇచ్చారన్నా. లేగలకి అదేలే ఏంటంటే లోకల్ కాబట్టి చూసి మాట్లాడంటారని నేను ఆ మాట చెప్పినా గానీ కాదులే సార్ ఇట్లా మనం ఇచ్చినా అంటే సార్ నేను కన్విన్స్ చెప్పాను. అది వైసీపీ హయాంలో అలవాటైన పనిని సిఆర్డీఏ కంప్యూటర్ ఆపరేటర్లు మధ్యవర్తులుగా ఉండి లంచావతారాలకు సహకరిస్తున్నారు. నిజానికి రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో కంప్యూటర్ ఆపరేటర్లదే కీలక పాత్ర. పత్రాలు స్కాన్ చేయడం, ప్లాట్ల హద్దులు, డాక్యుమెంట్ నెంబర్లు కరెక్ట్ గా చేర్చడం వంటి పనులు ఆపరేటర్లు చేస్తారు. వైసీపీ హయాంలో ఆపరేటర్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగింది. ఇప్పుడు ఇదే తరహాలో ఓ ఆడియో బయటకు రావడం రాజధాని గ్రామాలలో చర్చనీయాంశమైంది. ఈ అవినీతి అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లు గతంలో వైసీపీతో అంటగాగిన వాళ్లే. వీరిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. నేను అదే చెప్పా, 60 అవుతాయి అబ్బాయి, మొత్తం చెరు 30 మరి అంటే అదేంది ఇదేంది మోయ అని చెప్పి వాళ్ళు రూల్స్ మాట్లాడారు. ఇంక అందుకని సరే మీరే మాట్లాడుతుర్లే రేపు మీరే. నేను ఇంకోటి కూడా చెప్పాను, వాళ్ళు నాతో అన్ని రూల్స్ అయినా మాట్లాడి నేను సమాధానం చెప్తాను. అదేలే, ఎందుకంటే నేను చిన్న ఉద్యోగస్తాను కాబట్టి. అదేలే నేను సార్కి అదే చెప్తాను. సార్ వాళ్ళు ఇంట్రెస్ట్ గా లేదు, మరి మీరు ప్రాసెస్ వాళ్ళు మనీ కట్టుకోకుండా ప్రాసెస్ ఏదైతే అది ఫాలో అవుతారంటే చెప్తారు. ఇక్కడ విషయం ఏమిటంటే, తాము చేసిన తప్పును తామే సవరించేందుకు అధికారులు తమ ఆపరేటర్లతో లంచాలు డిమాండ్ చేయడం కొసమెరుపు.